ఇక మేల్ అండ్ ఫీమేల్ ఖచ్చితంగా రావాలండి, ఎందుకంటే ఎమోషనల్లీ ఫీమేల్ వీక్ అంటూ ఉంటారు. ఓకే ఓకే ఈ భావోద్వేగాల విషయంలో కూడా వీళ్ళు త్వరగా ఏడ్చేస్తారు అండ్ త్వరగా కూడా వదిలేస్తారు అని చెప్పి ఒక ఉంటుంది. ఇస్ ఇట్ రైట్? ఐఎమ్ సారీ టు సే దిస్ వే, బట్ నాకు వేరే ఆప్షన్ కూడా లేదు మన కల్చర్ గురించి మాట్లాడుకోవడానికి. స్పెషల్గా మెన్ సైడ్ అంతా నార్సిసిస్టిక్, వెరీ కమాండింగ్, వెరీ డామినేటింగ్గా ఉంటారు, హ్యూమిలియేటింగ్. నా మాట నువ్వు వినాలి, ఫస్ట్ నాదే మాట, ఫస్ట్ నేనే ఉండాలి, నేనే లీడర్ని, అన్నీ నేను మగవాడిని. ఇది ఒక చాలా అప్పర్ హ్యాండ్ ఒకటి ఆల్వేస్ అది మన దగ్గర ఉండే ఉంటుంది. అలాంటి కల్చరే ఉంది, మనం అదే కల్చర్లో ఎదుగుతున్నాం. మన చూపెట్టే సినిమాలు కూడా అవే ఉంటాయి, మీసందిప్పుడు తొడగొట్టడం ఇవే నడుస్తుంటాయి. ఇక ఫీమేల్ వచ్చే వరకు కల్చర్డ్గా తలకాయ దించుకొని రైట్ పాదాభివందనం చేస్తూ ఆరతిస్తూ ఇదే పనిగా, అంటే సబ్మిసివ్గా. ఇక్కడ మెన్ వచ్చే వరకు అగ్రెసివ్గా, ఉమెన్ వచ్చే వరకు సబ్మిసివ్గా. అంటే దీన్ని మా సైకాలజీ లాంగ్వేజ్లో ఒక టర్మ్ యూజ్ చేయాలంటే ఆల్ మెన్ ఆర్ నార్సిసిస్టిక్, ఆల్ ఉమెన్ ఆర్ స్కిజోఫెర్నిక్ అంటారు. ఈ స్కిజోఫెర్నీ అంటే ఏంటంటే భయభ్రాంతులు, అనుమానాలు, రైట్, ప్రతిదాని గురించి గాసిపింగు, డిస్కషను, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎక్కడ ఎవరు ఏమనుకుంటారో, ఎవరు నన్ను చూస్తారో, ఎవరు నా గురించి ఏం మాట్లాడుతున్నారో, నేను ఎక్కడ తప్పు చేస్తాను, ఈ భయాందోళనలో ఈ భ్రాంతిలోనే ఈ ఉమెన్ ఉండాలి. ఇది బై డిఫాల్ట్గా. మీరు అన్నారు చూడండి, ఉమెన్ ఎక్కువగా ఏడవడం అనేది జరుగుతుంది, ఈ భావోద్వేగాలకు ఎక్కువగా గురి కావడం జరుగుతుంది అంటే మన కల్చర్లోనే ఆల్రెడీ అలాంటి ఒక ప్రోడక్ట్గా క్రియేట్ చేయబడింది. కానీ అదర్వైజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, మెన్ కన్నా ఎక్కువగా మెంటలీ స్ట్రాంగ్ ఉమెనే ఉంటుంది. ఎందుకంటే మేబీ ఆ కల్చర్ అలా డెవలప్ అయ్యిందొచ్చు, మన స్టోరీస్ అలా ఉండవచ్చు. మల్టీ టాస్కింగ్ లో కూడా ఉమెన్ 2-3 పనులు ఎట్ ఎ టైం చేయగలుగుతుంది. నో డౌట్ అబౌట్ ఇట్, నో డౌట్ లేదండి. ఆ కొన్ని విషయాలలో ఉమెన్గా తను ఏదైతే మల్టీ టాస్కింగ్ ఏదైతే ఉంటుందో, మల్టిపుల్ రోల్స్ ఏవైతే వాళ్ళు నిర్వర్తిస్తారో, రైట్, దట్ ఈస్ అన్బీటబుల్. అంటే అలా అని చెప్పి మెన్ని చులకన చేయకూడదు. వాళ్ళు సాక్రిఫైసింగ్గా ఎలా ఉంటారు, వీళ్ళు సర్వీసు వీళ్ళది మోటో, వాళ్ళు సాక్రిఫైస్ మోటో. నేను అన్నీ వదిలేసుకోవాలి, నా రాజులా బతికే లగ్జరీ లైఫ్ వదులుకోవాలి, రైట్, నాకు కావాల్సిన మోడల్ లైఫ్ నేను వదులుకోవాలి, రైట్, నాకు కావాల్సిన రైట్ ఏదైతే స్టాండర్డ్ అనుకుంటానో అన్నీ వదులుకొని నేను సాక్రిఫైస్ చేస్తూనే ఉండాలి అని ఒక ఏమంటారు, ఒక బలిగా బకరా, ఒక స్కేప్ గోట్ లాగా ఒక ఫాదర్ తరఫు నుంచి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఒక మదర్ ఎలా అంటే ఆవు, రైట్, నేను ఏం చేసినా సరే ఫ్యామిలీకి ఇస్తూనే ఉండాలి, నేను లాస్ట్ మూమెంట్ వరకు నాది ఏదో ఒక కాంట్రిబ్యూషన్, వీళ్ళు చేస్తున్నవన్నీ దానికి అలంకరణ నేను చేస్తూనే ఉండాలి. అంటే ఫాదర్ ఒక బిల్డింగ్ కట్టే పని అయితే ఆ ఇంటిని బ్యూటిఫై చేయడమే మదర్ యొక్క రోల్ ఉంటుంది అనమాట జనరల్గా. ఇక భావోద్వేగాల విషయానికి వస్తే సైంటిఫిక్గా ఇది ఖచ్చితంగా డాక్టర్స్ రీజన్ చెబుతూ ఉంటారు. రైట్. అండ్ అది తరచూ దానికి గురవడం వల్ల హెల్త్ డిజార్డర్స్ కూడా ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ అవ్వడమా, హార్ట్ అటాక్సా, ఇలా చూస్తూనే ఉంటాము. అందుకే కోపం తెప్పించొద్దు, ఏదైనా వార్త టక్న చెప్పొద్దు అని చెప్పేసి సినిమాల నుండి కూడా ఒక రకమైన అవేర్నెస్ వస్తూ ఉంటుంది. మరి ఎలా అండి, అంటే ఎలా దీన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఖచ్చితంగా సిచ్యువేషన్స్ అవే, అది కంట్రోల్లో పెట్టుకోలేని వాళ్ళే ఖచ్చితంగా భావోద్వేగానికి గురవుతూ ఉంటారు. మరి దాన్ని ఎలా కంట్రోల్ చేయడం, హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అనేది ఒకటండి. మైండ్ డైవర్ట్ చేసుకోవాలి. మెయిన్గా ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎక్కువగా ఇంటి వరకే పరిమితం, అంటే మెజారిటీ ఇప్పుడు ఆల్మోస్ట్ 50% అయిపోయింది లేండి. ముందుగా 100% వాళ్ళు ఇంటి వరకే పరిమితం అనుకున్నారు, కానీ ఇప్పుడు 50% అయిపోయింది. వాళ్ళు కూడా ఈక్వల్గా పనిచేస్తున్నారు, కొంతమంది ఇంకా ఎక్కువగా, రైట్, 50-60%. ఉద్యోగం చేసే మహిళకు ఇంటి బాధ్యతలు ఎట్ ద సేమ్ టైం బయట చేసేటువంటి ఉద్యోగ బాధ్యతలు రెండు ఉంటాయి. యాజ్ అ ఉమెన్ షీ విల్ గో త్రూ లాట్ ఆఫ్ చేంజెస్. బయాలజికల్ చేంజ్ అవుతుంది, ఎకనామిక్, ఇమోషనల్ చేంజెస్ అవుతుంటాయి, మెంటల్ చేంజ్, ఫిజికల్ చేంజ్, ఎన్నో రకాలుగా అన్ని చేంజెస్ జరుగుతూనే ఉంటాయి వాళ్ళ లైఫ్లో. రిలేషన్షిప్ చేంజెస్ అవుతూ ఉంటాయి, కొత్త ఫ్యామిలీ యాడ్ అవుతుంది, ఒక ఫ్యామిలీ విడిపోతుంటారు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. రైట్, ఒక ఉమెన్గా తను చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఒకవేళ లేకపోతే అని అంటే డెఫినెట్ ఇదే థైరాయిడ్, రైట్, బీపీ, షుగర్, రైట్, మైగ్రేన్, ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా అన్ఇన్వైటెడ్ గెస్ట్ అనమాట. అవి వెయిట్ చేస్తుంటాయి, ఎప్పుడెప్పుడు నిన్ను అటాక్ చేద్దామా అని వెయిట్ చేస్తుంటాయి. సో అందుకు ముందు చూపుగా ప్రోయాక్టివ్గా ఏంటంటే వీళ్ళు అలాంటి వాటికి గురి కాకుండా, రైట్, తనకు తాను ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకొని ఉండాలి. ఎలాంటి ఎన్వైరన్మెంట్, హస్బెండ్తో సరైన సపోర్ట్ తీసుకోవాలి, పిల్లలతో సరైన సపోర్ట్ తీసుకోవాలి. నేనే చేయాలి, అన్నీ నేనే చూసుకోవాలి అని సెల్ఫ్ సెంటర్డ్గా అన్ని ఓనర్షిప్ నేనే తీసుకోవాలి అని చెప్పి బర్డెన్స్ కూడా ఎక్కువగా తీసుకోకూడదు. ఒక లిమిటేషన్ అని ఉండాలి. రైట్, నేను ఇంతవరకు 20%, 30% కాంట్రిబ్యూషన్ ఇక్కడ చేస్తాను, ఇంకా 20-30% పిల్లల వరకు చేస్తాను, 20% నా రోల్ ఇది,
ఇలా ఒక వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఒక ఫ్యామిలీలో ఉండాలి. కంప్లీట్గా నేనే 100% తీసుకుంటాను తను బలి పశువు కావద్దు. ఒక విక్టిమ్గా ఉండకూడదు, ఒక విక్టర్గా ఉండాలి తను కూడా ఈక్వల్గా. అలానే హస్బెండ్తో కూడా పని చేయించుకుంటుండాలి, రైట్. ఎన్నో విషయాలలో వాళ్ళని కూడా కొంచెం, ఇన్ఫ్యాక్ట్ ఒక ఫ్యామిలీ ఎలా ఉండాలంటే ఒక హ్యాపీ ఫ్యామిలీ, ఒక హెల్దీ ఫ్యామిలీ అంటే బెడ్ రిడన్ కానీ ఫ్యామిలీస్ అన్ని హ్యాపీ అండ్ హెల్దీ ఫ్యామిలీస్. ఇంట్లో ఏ ఫ్యామిలీ మెంబర్ అయినా బెడ్ రిడన్ ఉన్నాడు అని అంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, ఈ ఫ్యామిలీలో ఆరోగ్యం సరిగ్గా లేదు అనేది. ఓకే అండి, మొత్తానికి మీరు చెప్పిన మొత్తం చూసుకున్నట్లయితే ఒకటి మాత్రం అర్థమైంది, అటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు సంయమనం పాటించడం ఎక్సర్సైజ్ అనేది చాలా మంచిది అని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్కారం. యాంగ్జైటీ డిజార్డర్ రావడానికి కారణాలు ఏంటి అండ్ ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఏ విధంగా ఉండాలో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి జయహో సక్సెస్ మంత్ర. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.